హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు నేను గోధుమ రవ్వ స్వీట్ చేస్తున్నాను. ముందుగా జీడిపప్పు బాదం పప్పు వేపి పక్కన పెట్టుకున్నా. అదే ప్యాన్లో ఒక గ్లాస్ గోధుమ రవ్వ వేసాను. ఫ్రెండ్స్, కొలతగా తీసుకోండి, అప్పుడే బాగా వస్తుంది. నేనైతే ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడైతే ఫ్రై అయ్యింది, వాటర్ కూడా వేసేసాను. కొలతగా తీసుకుంటే బాగా వస్తుంది. ఇక్కడైతే బెల్లం పాకం కూడా రెడీ చేసుకున్నాను. యాలకులు బెల్లం కూడా ఒకసారి చూద్దాము. రవ్వ అయితే బాగానే కుక్ అయింది ఫ్రెండ్స్, చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. మాడకుండా చూసుకుంటే దీని టేస్ట్ బాగుంటుంది, మాడితే టేస్ట్ బాగోదు. ఇక్కడైతే ఇందాక బెల్లం పెట్టుకున్నాం కదా పాకం, అది కూడా వేసేసుకుందాం. బెల్లం పాకం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. ఈలోపు జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా ఈ స్వీట్ చేసి పెట్టండి, తొందరగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.